హాయ్ పిల్లలు, స్వాగతం లిటిల్ వండర్స్ టీవీలోకి. ఇక్కడ మిమ్మల్ని చెప్పే కథలు, నవ్వించే పాఠాలు, ఇంకా మజాగా ఉండే మోరల్స్ ఎదురుచూస్తున్నాయి. ఒక చిన్న గ్రామంలో ప్రశాంతంగా ఉదయం మొదలైంది. గాలిలో పక్షుల కూళ్ళు, సైకిల్ మాదిరి శబ్దంతో ఉన్న దర్జీ షాప్లో మిషన్ తిరుగుతుంది. ఆ దర్జీ చాలా చిట్టిగా, తెలివిగా ఉండేవాడు. ఆ దర్జీ పేరు మధు. అతను ప్రతిరోజు కస్టమర్ల వస్త్రాలు కుర్చీలో కూర్చొని ఎంతో శ్రద్ధగా కుట్టేవాడు. కస్టమర్లు అతని పనిని ఎంతో ఇష్టపడేవారు. ఒక ధనికుడు దర్జీ షాప్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలెట్టాడు. అతనికి తేడా చెప్పకుండా దర్జీని తిట్టటం అలవాటు. అతని పేరు వెంకట్. వెంకట్ చేతిలో ఉన్న ఖరీదైన కట్టును కొట్టేసి ఈరోజే కుట్టేయమని ఆదేశించాడు. మధు తన గొంతు నలిపి వినయంగా ఊగిసలాడాడు. మధుమూత మాపడం తీసుకుని తడికాడు. ప్రతి అంగుళం కొలుస్తూ ఎంతో శ్రద్ధగా చూశాడు. అతని మొహంలో తీవ్రమైన ఆలోచన కనిపించింది. వెంకట్ తిరిగి వెళ్తూ ఎవరూ వినకుండా కొంచెం తిట్లతో మాట్లాడుతున్నాడు. మధు మాత్రం సున్నితమైన చిరునవ్వుతో అతని వైపు చూసి మౌనంగా నిలిచిపోయాడు. ఆ టేబుల్పై ఒక చిన్న తునిక కనిపించింది. మధు దాన్ని తన చేతిలో తీసుకుని దానివైపు ఓ లోతైన దృష్టితో చూశాడు. అతని మెదడు పనిచేయడం మొదలెట్టింది. తన పనిని ఎవరూ చూడకుండా మధు ఓ చిన్న పనిని ప్రారంభించాడు. ఆ తునికతో ఏదో ప్రత్యేకమైనది కుట్టుతున్నట్టుగా ఉంది. అతని చేతులు వేగంగా కదులుతున్నాయి. వెంకట్ కోసం తెచ్చిన తెలుపు షర్ట్ మీద ఆ చిన్న తునికను శ్రద్ధగా కుట్టాడు. దాని తరువాత చక్కగా మడిచాడు. అది సాధారణ షర్ట్ లాగానే కనిపిస్తోంది. రెండవ రోజు వెంకట్ చాలా గర్వంగా వచ్చాడు. షర్ట్ చూస్తే చాలు అని తలుచుకుంటూ మధు వైపు చూశాడు. మధు సంతోషంగా నమస్కరించాడు. షర్ట్ వేసుకున్న వెంకట్ అద్దంలో చూసుకుని నవ్వుతూ బయటికి నడిచాడు. ఒక్క ధన్యవాదము చెప్పకుండా సంతృప్తిగా షాప్ వదిలి వెళ్ళిపోయాడు. మధు లోపల నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. తన పని మళ్లీ ప్రారంభించాడు. అతడి ముఖంలో ఓ చిన్న గర్వం కనిపించేది. వెంకట్ ఊర్లో నడుస్తూ ఉండగా ఊరికి కొంతమంది అతని షర్ట్ స్లీవ్ పై ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ చూపులు అతనికి అసౌకర్యంగా అనిపించాయి. చిన్నపిల్లలు అతని షర్ట్ మీద ఉన్న హాస్యమైన బొమ్మను చూచి నవ్వుతూ వేలితో చూపిస్తూ పక్కవాళ్లకి చెప్పడం ప్రారంభించారు. వెంకట్ ముఖం కళతప్పింది. ఊరిలో పెద్దవాళ్లు కూడా నవ్వుకుంటూ అతని వైపు చూశారు. కొందరు చెవిలో చెవికి ఏమనుకుంటూ నవ్వడం ప్రారంభించారు. వెంకట్ తలను మెల్లి నిలబడిపోయాడు. ఆ బొమ్మలో ఒక కాజా గాడిద నోట్ల బండిల్స్తో కనిపిస్తోంది. అందరూ ఏదో అర్థం చేసుకుంటూ నవ్వడం మొదలెట్టారు. వెంకట్ కోపంతో షర్ట్ తీసుకుని మళ్లీ దర్జీ షాప్లోకి వచ్చాడు. షర్ట్ స్లీవ్ చూపిస్తూ ఆరుపుతున్నాడు. మధు మాత్రం శాంతంగా ఉన్నాడు. మధు ఎంతో శాంతంగా అన్నాడు. దాంతో ఫ్యాబ్రిక్లో చిన్న చీలిక ఉండి తగినట్లు పాత తునికను ఉపయోగించాను అని. ఇది ఎవరినీ అవమానించేందుకు కాదు అని వెంకట్ మాటలు పోయాడు. ముఖం శూన్యంగా తయారైంది. అతను మధువైపు చూస్తూ ఏమీ చెప్పకుండా ఒక్క అంగుళం వెనక్కి లాగాడు.
షాప్ బయట నిలబడి ఉన్న జనాలు మళ్ళీ నవ్వుతున్నారు. మధు మళ్ళీ తన కుట్టు పని వైపు దృష్టి పెట్టాడు. ముఖంలో ఏమీ జరగనట్టు చిరునవ్వు కనిపిస్తోంది. మన తెలివి, మన శాంతి, మన నిజాయితీ, ఇవే మన గొప్పదనం. మధు చూపించిన బుద్ధితో మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలి. గొప్పవాళ్లకు కూడా ఓ రుద్దింత అవసరమే. ఈ కథ నచ్చిందా? మరిచిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం తిరిగి రండి.